అందరికీ నమస్కారం. ఈరోజు కథ పేరు గోడలు కూల్చండి. ఈ కథను రచించిన వారు జయంతి ప్రకాష్ శర్మ గారు. ఈ కథ 2023 అక్టోబర్లో ఈనాడులో ప్రచురితమైనది. ఇక కథలోకి వెళితే, బాబురావు గారిని అలా చూసేసరికి చాలా ఆశ్చర్యపోయాను. ఎప్పుడూ ఇస్త్రీ నలగని బట్టలు వేసుకుని, కళ్ళకి రెబాన్ కళ్ళజోడు, చేతిలో రెడ్ విల్ సిగరెట్ ప్యాకెట్తో చాలా దర్పంగా కనబడేవారు. ఇప్పుడు ముఖం పీక్కుపోయి పొలాలలో కనబడే దిష్టిబొమ్మల ఒక్కరే బేలగా మంచం మీద కూర్చున్నారు. అప్పట్లో ఎవరిని దగ్గరికి రానిచ్చేవారు కాదు. ఇప్పుడు కూడా పక్కన ఎవ్వరూ లేరు. నమస్కారం మావయ్య గారు, నన్ను గుర్తుపట్టారా అంటూ ఎదురుగా నిలబడ్డాను. కళ్ళజోడు సవరించుకుంటూ లేదన్నట్లు చేతితో సైగ చేశారు. నేను విశ్వనాథాన్ని, కామేశ్వరరావు గారి అబ్బాయిని అంటూ ఆయన చేతుల్ని పట్టుకున్నాను. ఒక్కసారిగా ఆశ్చర్యపోతూ, ఓ నువ్వా, చాలా మారిపోయావయ్యా, పోల్చుకోలేకపోయా, మీ వాళ్ళందరూ బాగున్నారా అంటూ కూర్చోమని పక్కనే ఉన్న కుర్చీ చూపించారు. మీరేంటిక్కడ కూర్చుంటూ అన్నాను. వయసుతో వస్తాయి కదా, దానికి స్వయంకృతాపరాధాలు కూడా జోడీ కలిసి ఇక్కడ పడుకోబెట్టాయి. బాబురావు గారి మాటల్లో చిరాకు కంటే ఆయన మీద ఆయనకే కోపం ఉన్నట్టు కనబడింది. గిల్టీగా ఉన్నట్లు నా ముఖంలోకి చూడలేకపోతున్నారు. అత్తయ్య గారు, పిల్లలు. నా మాటలు పూర్తవకుండానే, ఆవిడ నేను ఎక్కడికి వెళ్తాం, క్యాంటీన్కి వెళ్ళిందయ్యా, నాకు కాఫీ తేడానికి. ఇక పిల్లలా అంటూ ఓ నిట్టూర్పు విడిచారు. నాకు అర్థమై ఆ విషయం అడగకుండా, ఇంతకీ మీకు సంశయంగా అడిగాను. ఆ మధ్య కరోనా వచ్చిందిలే, తర్వాత అప్పుడప్పుడు ఏదో హడావిడి చేస్తుంటుంది. ఆసుపత్రిలో జాయిన్ అయ్యి రోగం తగ్గగానే వెళ్ళిపోవడం అలవాటైపోయింది. మా కంపెనీ ఉద్యోగులందరికీ గ్రూప్ ఇన్సూరెన్స్ చేసిందిలే, ఇబ్బంది లేదు అంటూ ఆయన చిన్నగా నవ్వారు. ఓ అలాగా అని అన్నాను. ఈసారి ఆయన బిగ్గరగా నవ్వుతూ, ఈ గ్లోబల్ యుగంలో రోగం వస్తే గానీ మనుషుల మధ్య దూరం ఎంత పెరిగిందో తెలియడం లేదు. మిగిలిన కొద్దిపాటి అభిమానాలు కూడా ఈ మధ్యకాలంలో మంట కలిసిపోయాయి. ఓ రకంగా ఈ గ్రూప్ ఇన్సూరెన్స్ల వలన మనుషులందరూ భౌతికంగా కలిసినా కలవకపోయినా అందరూ ఒక కరెంటు తీగ మీద పక్షుల్లా కలిసి కనబడతారు అని అన్నారు. ఆయన మాటలు నాకు అర్థమవడానికి అట్టేసేపు పట్టలేదు. భావగర్భితంగా ఓ నవ్వు నవ్వి ఊరుకున్నాను. ఆయనకేదో జ్ఞాపకం వచ్చి నా వైపు ప్రశ్నార్థకంగా చూస్తూ, ఇంతకీ మీ అమ్మ, నాన్న, నువ్వు ఇప్పుడు ఇక్కడ ముక్కలు ముక్కలుగా దీర్ఘాలు తీస్తూ అడిగారు. మా అమ్మ నాన్న బానే ఉన్నారు. అందరం ఒకే దగ్గరే ఉన్నాం. ఈ ఊరికి మీరు తూర్పులో ఉంటే మేము పశ్చిమలో ఉన్నాం కదా, మిమ్మల్ని మళ్ళీ కలుసుకోలేకపోయాం. మా ఆఫీస్లో పనిచేసే ఒక అతనికి ఒంట్లో బాగోలేక ఇక్కడ జాయిన్ అయ్యారు. ఆయన్ని చూడ్డానికి వచ్చాను అంటూ, అవును, ఇన్సూరెన్స్ కంపెనీ వారు రూమ్ రెంట్ కూడా ఇస్తారు కదా, మీరు సెపరేట్ రూమ్ తీసుకొని ఉంటే బాగుండేది కదా చుట్టూ చూస్తూ అన్నాను. ఆ ఆసుపత్రిలో అది జనరల్ వార్డ్. ఓ 25-30 మంది పేషెంట్లు, వాళ్ళ పక్కనే వాళ్ళ మనుషులు కుర్చీలో కూర్చొని ఉన్నారు. ఇప్పటికే మన బతుకులు గోరి బతుకులు అయిపోయాయి. పెద్ద పెద్ద ఇళ్ళని పడగొట్టి ఆకాశమంత ఎత్తు సమాధులు కట్టుకున్నాం. 10 మంది ఉండే స్థలంలో ఇప్పుడు 100 మంది ఉంటున్నాం. కానీ ఏం లాభం, ఎవరి సమాధి వారిది. తలుపులు మూసుకుంటూ బంధాలు తెంపేశాం. ఆ జీవితానికి విసుగెత్తిపోయి కనీసం ఈ ఆసుపత్రిలోనైనా 10 మంది మధ్య ఉండాలనిపించిందయ్యా, నిర్లిప్తంగా తలదించుకొని అంటున్న బాబురావు గారి మాటలు వింటూ విస్తుపోయాను. ఆయన మాటల్లో పశ్చాత్తాపం కొట్టొచ్చినట్లు కనబడింది. బాబురావు గారి మాటల్లో మార్పు కనబడేసరికి ఒక్కసారిగా నా ఆలోచనలు గతంలోకి జారుకున్నాయి. విజయనగరం నుంచి మా నాన్నగారికి విశాఖపట్నం బదిలీ అయిన తర్వాత బాబురావు గారి ఇంట్లో మేము అద్దెకు దిగాం. అప్పటికే మా 2 అక్కలకి పెళ్ళిళ్ళై విశాఖపట్నంలోనే స్థిరపడ్డారు. విజయనగరంలో ఆస్తిపాస్తులు లేకపోవడంతో విశాఖపట్నం బదిలీ వస్తే మా అమ్మ, నాన్న, ముగ్గురం అన్నదమ్ములం ఆనందంగానే వచ్చేసాం. అప్పటికింకా మా అన్నయ్యలు 2 డిగ్రీలలో ఉంటే నేను ఇంటర్మీడియట్ చదువుతూ ఉండేవాడిని. 2 అంతస్తుల ఆ ఇంట్లో పైన బాబురావు గారు, ఆయన భార్య, 2 పిల్లలు ఉండేవారు. మేము కింద వాటిలో అద్దెకు ఉండేవాళ్ళం. 2 వరుసల్లో 3 పెద్ద గదులు రైలు పెట్టెల్లా ఉండేవి. వెనక గదిలో వంట చేసుకొని అందరం అక్కడే కింద కూర్చుని భోజనాలు చేసేవాళ్ళం. ముందు వెనక పెద్ద పెద్ద వరండాలు, చిన్న పెరడు, చుట్టూ ప్రహరీ గోడతో 400 గజాలలో ఆ ఇల్లు విశాలంగా ఉండేది. తర్వాత ఏడాదిలో మా పెద్దన్న డిగ్రీ అవ్వగానే విశాఖపట్నంలోనే ఉద్యోగం వచ్చింది. మరో ఏడాది తర్వాత మా చిన్నన్నయ్య డిగ్రీ అవ్వగానే ఉద్యోగం వచ్చి రాజమండ్రి వెళ్ళిపోయాడు. ఆ ఏడాదే మా పెద్దన్నయ్యకి పెళ్లి జరిగింది. నేను ఇంటర్ అవ్వగానే ఇంజనీరింగ్లో చేరాను.
4వ సంవత్సరం చదువుతున్నప్పుడు క్యాంపస్ ఇంటర్వ్యూలో ఉద్యోగం రావడంతో చదువు అవగానే హైదరాబాద్ వెళ్ళిపోయాను. నాకు ఉద్యోగం వచ్చే నాటికి మా నాన్నగారు రిటైర్ అయినా మా పెద్దన్న ఉద్యోగం కూడా అక్కడే కావడంతో ఆ ఇంట్లోనే ఉండిపోయారు. అప్పటికే వాడికి 2 పిల్లలు. ఏడాది తేడాలో నాకు మా అన్నయ్యకి వివాహాలు జరిగిపోయాయి. మరో 4 ఏళ్లు గడిచేసరికి 2 పిల్లలతో ఎవరి జీవితాల్లో వాళ్ళు పరుగులు పెడుతూ కొంత అసంతృప్తిగానే వేరువేరు ఊరుల్లో ఉండిపోయాం. అదిగో అప్పుడే అదృష్టవశాత్తు మా చిన్నన్నయ్యకి ప్రమోషన్ వచ్చి తిరిగి పోస్టింగ్ విశాఖపట్నంకి వచ్చింది. ఇక నేను హైదరాబాద్లో ఉండలేక ఉద్యోగం రిజైన్ చేసి విశాఖపట్నం వచ్చి బ్యాంక్ లోన్ తీసుకొని స్టీల్ ప్రాజెక్ట్ ఏరియాలో ఓ స్టార్టప్ కంపెనీ పెట్టాను. అలా అందరం తిరిగి ఆ ఇంట్లోకే చేరిపోయాం. 8 మంది పెద్దవాళ్ళు, 6 చిన్నపిల్లలతో ఇల్లు ఇరుగ్గా ఉన్నా ఆనందంగా సర్దుకుపోయే వాళ్ళం. ఉన్నట్టుండి ఓ రోజు బాబురావు గారి భార్య మా ఇంట్లోకి వస్తూ, కౌరవ కుటుంబంలా ఇంతమంది ఈ ఇంట్లోనే ఉంటే ఇల్లు పాడైపోతుంది, నీళ్లు సరిపోవడం లేదు, ఇల్లు ఖాళీ చేయండి అంటూ అల్టిమేటం ఇచ్చి వెళ్ళిపోయింది. ఆ మాటలు వింటూనే మా నాన్నగారు ఒక్కసారిగా షాక్కి గురయ్యారు. సాయంత్రం మా నాన్నగారు బాబురావు గారితో మాట్లాడి అద్దె పెంచారు. ఆ ఏర్పాటు కూడా ఓ నెలే పనిచేసింది. ఈసారి బాబురావు గారే వచ్చి, అయినా ఈ రోజుల్లో 14 మందికి ఇల్లు అద్దెవ్వడమే మా బుద్ధి తక్కువ, మీ గోల భరించలేం, నెల రోజులు టైం ఇస్తున్నాం, ఈలోగా ఖాళీ చెయ్యండి అంటూ ఖరాఖండిగా తేల్చి చెప్పేశారు. వాకిట్లో పిల్లలు ఆడుకుంటూ ఉంటే ఏమిటి గోల అంటూ విసుక్కునేవారు. అందరం హాల్లో కూర్చుని సరదాగా మాట్లాడుకుంటుంటే వారికి నచ్చేది కాదు. పండగలకి అందరం కలిసి ఇంట్లో పేకాట ఆడుకుంటుంటే ఇది ఇల్లా క్లబ్బా అంటూ గట్టిగా అరిచేవారు. అసలు 10 మంది కనబడితే వాళ్ళకి ఇష్టం ఉండేది కాదు. ఇక గత్యంతరం లేక ఇళ్ల వేటలో పడ్డ మాకు నిరాశే ఎదురైంది. అంతమందికి సరిపోయే ఇల్లు దొరకలేదు. 1 2 ఉన్న 14 మందా అంటూ ఇవ్వమని మొహం మీదే చెప్పేశారు. అప్పుడే కొత్తగా అపార్ట్మెంట్లు కడుతుండడంతో 4-5 గదులతో విశాలంగా ఉండే ఇళ్ల స్థానంలో అపార్ట్మెంట్లు వెలిశాయి. ఆఫీసులకు దగ్గరగా ఉంటుందని చెప్పి గాజువాక ఏరియాలో ఒకే అపార్ట్మెంట్లో ఒకే అంతస్తులో 3 ఫ్లాట్లు తీసుకొని వెళ్ళిపోయాం. అదిగో ఆ తర్వాత మళ్ళీ బాబురావు గారిని కలవడం ఇదే. ఎవరో గుర్తుపట్టావా అంటూ అప్పుడే అక్కడికి వచ్చిన భార్యకి నన్ను చూపిస్తూ అడిగారు బాబురావు గారు. ఆవిడ అనుమానంగా నన్ను చూశారు. నేను, విశ్వాన్ని అత్తయ్య, మీ కింద వాటాలు అద్దెకుండేవాళ్ళం కదా, కామేశ్వరరావు గారి 3వ అబ్బాయిని అంటూ 2 చేతులు జోడించాను. నువ్వా విశ్వం, ఎంత మారిపోయావయ్యా, మిమ్మల్ని చూసి చాలా కాలం అయిపోయింది. ఏది ఒకే ఊరిలో ఉన్నాం అన్న మాటే కానీ ప్రపంచం కనబడకుండా 4 గోడలు కట్టేసుకొని ఆ గోడల మధ్య జీవితాలు నడుపుతున్నాం. సర్లే, మా సంగతులు ఎందుకు గాని, అమ్మా నాన్న బాగున్నారా అంటూ నా దగ్గరికి వచ్చి ఆప్యాయంగా తల నిమురుతూ అడిగారు. ఏమిటో ఆ రోజులే వేరు. మీ నాన్నగారు అందరూ కలిసి ఉండేలా మిమ్మల్ని పెంచారు. ఎవరి గోరీలు వాళ్ళు కట్టుకుని ఉండేలా మా పిల్లల్ని పెంచాం. దాని ఫలితమే ఇప్పుడు అనుభవిస్తూ. బాబురావు గారి మాటలకు అడ్డొస్తూ, సరే సరే, ఎప్పుడూ ఉండే భాగవతమే గాని విశ్వం, మీ అమ్మా నాన్న ఎక్కడున్నారు, మీ అన్నయ్యలు అక్కయ్యలు ఎలా ఉన్నారు అంటూ జానకమ్మ గారు ప్రశ్నల వర్షం గుప్పించారు. అందరం కలిసే ఉన్నాం అత్తయ్య గారు. ఇక్కడి నుంచి గాజువాక వెళ్ళాం. అక్కడి నుంచి కూర్మన్నపాలెంలో ఒకే అపార్ట్మెంట్లో 3 ఫ్లాట్లు కొనుక్కొని అందరం అక్కడే ఉన్నాం. అక్కలు కూడా ఇప్పుడు ఈ ఊర్లోనే ఉన్నారు, వాళ్ళు బాగున్నారు అంటూ అందరి గురించి చెప్పాను. అవును, ఒక్క విషయం చెప్పు, అంతమంది కలిసే ఉంటున్నారని అంటున్నావుగా, గొడవలు రావు అంటూ బాబురావు గారు నా వైపు ప్రశ్నార్థకంగా చూశారు. ఎందుకు రావు? అప్పుడప్పుడు కాస్తో కూస్తో అభిప్రాయ భేదాలు, పొరపచ్చాలు వచ్చినా వాటికి పెద్ద విలువ ఇవ్వం. సముద్రం ఒడ్డున ఇసుకలో రాసే మాటల్లా కాసేపటికి అవి కొట్టుకుపోతాయి నవ్వుతూ అన్నాను. మరి ఆడోళ్ళు? జానకమ్మ గారు అనుమానంగా అడిగారు. వాళ్ళు మా మధ్య ఉన్న వాళ్ళే కదా, అంతకంటే ఎక్కువగా చెబితే బాగుండదని ఊరుకున్నాను. అవునులే, అది నిజమే. ఇదిగో మీ మావయ్య గారే పిల్లల్ని అమెరికా పంపేశారు. ఆ ఇంటిని అపార్ట్మెంట్లకి ఇచ్చేశారు. చివరికి ఆయన ఆఫీస్లో కూడా పక్కవాడితో సంబంధం లేకుండా గోడలు కట్టేసుకున్నారు. ఇంకా ఎవరి గురించి సంపాదించాలనే ప్రశ్న వచ్చినప్పుడు ఆ ఆఫీసు జంజాటం వదిలించుకొని సమాధి నుంచి బయటపడ్డాం. కానీ ఏం ప్రయోజనం? బతకడానికి డబ్బులు ఉన్నాయి కానీ మనుషులే కనబడడం లేదు. అంతకంటే మాటలు రాక కొంగుతో కన్నీళ్లు తుడుచుకున్నారు జానకమ్మ గారు. అవునయ్యా, మా తరం వాళ్ళు అన్ని పరిస్థితులు రుచి చూసాం అంటూ భుజాలు తట్టుకుంటాం గాని నిజమైన జీవితాన్ని నష్టపోయింది మా తరమేనయ్యా.
ముందు తరాల గురించి ఆలోచించకుండా అందరికీ ఎక్కువ రెక్కలు ఇచ్చి మనుషుల మధ్య ఉండవలసిన ఐక్యతా భావాన్ని వేళ్లతో పీకి పారేశాం. బాబురావు గారి మాటలు వింటుంటే మానసికంగా ఎంత బాధపడుతున్నారో అర్థమయ్యింది నాకు. టాపిక్ మార్చి మరో 5 నిమిషాలు కబుర్లు చెప్పి, నాకు మా కంపెనీ మీటింగ్ ఉంది, వెళ్ళాలి. ఈసారి అందరం కలిసి మీ ఇంటికి వస్తాం. ఈలోగా మీకు ఏ అవసరం ఉన్నా నాకు ఫోన్ చేయండి అంటూ నా విజిటింగ్ కార్డు ఇచ్చి అక్కడి నుంచి వచ్చేశాను. ఆ ఆసుపత్రిలో ఉన్న మా కొలీగ్ను చూసి ఆఫీస్కి వచ్చేశాను. ఆఫీస్ మీటింగ్లో మాట్లాడవలసిన విషయాల్ని త్వరగా ముగించి చివరిలో నా ఆలోచనల్ని చెప్పాను. మనకున్న ఆఫీస్ వాతావరణంలో అందరూ బాగానే పనిచేస్తున్నాం. మన మధ్య ఉండవలసిన అనుబంధాలు లేవు. ఉదాహరణకి మన మాధవరావుకి ఒంట్లో బాలేక వారం రోజుల నుంచి ఆసుపత్రిలో ఉంటే ఏ ఒక్కరూ ఆయన్ని చూడ్డానికి వెళ్ళలేదు. ఇది చాలా దురదృష్టం. నిజానికి మన చుట్టూ ఉన్న సమాజమే అలా ఉంది ఇప్పుడు, ఒప్పుకుంటాను. అయితే మొత్తం సమాజాన్ని మనం సరిదిద్దలేం. కానీ ఒకే ఆఫీస్లో పనిచేసే మన మధ్య కూడా ఉండవలసిన ఐక్యత లేదంటే మనలో కూడా ఏదో లోపం ఉంది. ఆ లోపాన్ని దిద్దుకోవాలి. ఇందుకు మొదటి మెట్టు మన ఆఫీస్లో ఉద్యోగుల మధ్య ఉన్న గోడలన్నింటినీ తీయించేద్దాం. విశాలమైన హాల్లో అందరూ కనబడేలా సీటింగ్ అరేంజ్ చేద్దాం. అందరూ ఎవరి పనుల్లో వాళ్ళు బిజీగా ఉన్నా ఆఫీస్ నిండుగా చూడ్డానికి ఆహ్లాదకరంగా ఉంటుంది. అధికారులు కూడా వారి మధ్య ఉంటారు కనుక పని తప్పించుకోవడానికి మార్గాలు ఉండవు. ఎక్కడో అమెరికా వాడు ఆఫీస్ అంటే ఇలా ఉండాలని చెబితే మనం గుడ్డిగా అనుసరించి ఇప్పుడు మన మధ్య దూరాలను పెంచుకుంటున్నాం. ఆ దూరాలు పోవడానికి ముందు ఈ మార్పుతో శ్రీకారం చుడదాం. మెల్లమెల్లగా మరికొన్ని పద్ధతులు మార్చుకుందాం. మంచి ఫలితాలు తప్పకుండా వస్తాయి. కొత్త అధ్యాయానికి తెరదించి మీటింగ్ ముగించాను. సాయంత్రం ఇంటికి వెళ్తుంటే 10 ఏళ్ల క్రితం ఒకే అంతస్తులో 3 ఫ్లాట్లు కొని వాటి మధ్య ఉండే గోడల్ని తీసేసి ఒకే ఇంటిలా స్వరూపం మార్చి మేమందరం కలిసి గృహప్రవేశం చేసిన విషయం జ్ఞాపకం వచ్చి తృప్తిగా గాలి పీల్చుకున్నాను. ఇంతటితో ఈ కథ ముగిసింది. ఇలాంటి మరెన్నో మంచి మంచి కథల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరేమన్నా కథలు వినాలి అని అనుకుంటే కమెంట్ చేసి తెలపండి.